దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తున్నారట మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకొని తన కుమారుడు కృష్ణ చైతన్యను ఈసారి నరసన్నపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దించాలని చూస్తున్నారట. అసలు గత ఎన్నికల్లోనే వారసుడిని బరిలోకి దించాలని కృష్ణదాస్ భావించారు. అయితే జగన్ అంగీకరించకపోవడంతో అతనే బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. మరి ఈసారైనా ఆయన ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయోనని ధర్మాన అనుచరులు తెగ టెన్షన్ పడిపోతున్నారట. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి అన్ని తానై ఉన్న నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా కీలక నేతలంతా జగన్తో తర్వాత కలిసి నడిచారే తప్ప కృష్ణదాస్లా మొదటి నుంచి వైసీపీలో లేరు. అలాంటి నేత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. అవసరమైతే సలహాదారుడిగా ఉండి పార్టీని ముందుకు నడిపించాలని అనుకుంటున్నారట. నరసన్నపేట నుంచి తన కుమారుడు కృష్ణ చైతన్యను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. నిజానికి గత ఎన్నికల్లో కృష్ణ చైతన్య పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని ధర్మాన అభిమానులు భావించారు. కృష్ణదాస్ కూడా ఇదే ప్రపోజల్ జగన్ ముందు పెట్టారు. అయితే నరసన్నపేటలో కొత్త ఫేజ్ తో ఎన్నికలకు వెళ్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ సాహసం చేయలేదు. ఈసారి మీరే పోటీ చేయండి, 2029లో చైతన్య గురించి ఆలోచిద్దామని జగన్ చెప్పడంతో కృష్ణదాస్ ఒప్పుకోవాల్సి వచ్చిందని టాక్. ఎలాగూ అధినేత దృష్టిలో ఉన్నాం గనుక దీపం ఉండగాని ఇల్లు చక్కదిద్దుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారు కృష్ణదాస్. జగన్ కూడా తన టీంతో నరసన్నపేట నియోజకవర్గంపై ఓ సర్వే చేయనున్నారని తెలుస్తోంది. కృష్ణ చైతన్యకు నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఉందా, ఎన్నికల్లో పోటీ చేసి నిలబడగలరా, క్యాడర్ను కలుపుకొని వెళ్లగలరా అనే అంశాలపై కార్యకర్తలు ప్రజల నుంచి రాబోయే రియాక్షన్ బట్టి టికెట్ జూనియర్ ధర్మానకు ఇవ్వాలా వద్దా అని వైసీపీ అధ్యక్షుడు నిర్ణయిస్తారట. ఒకవేళ కొడుకుకు నెగిటివ్ గా ప్రజాభిప్రాయం ఉంటే మరోసారి తండ్రికే టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నరసరావుపేట టికెట్ మాత్రం ధర్మాన ఫ్యామిలీలోనే ఉంటుందంటున్నారు. కానీ తాను బలంగా ఉన్నప్పుడే కొడుకు భవిష్యత్ ఫిక్స్ చేయాలని కృష్ణదాస్ ఆరాటపడుతున్నారంట. జగన్ టీం సర్వే చేసే నాటికి కొడుకు పేరు నియోజకవర్గంలో అలవాటు పోవాలని ప్లాన్ వేశారు సీనియర్ ధర్మాన. అందుకే కార్యకర్తలతో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న చైతన్య ఈ 40 రోజులు ఫ్యామిలీకి దూరంగా కార్యకర్తలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించారట. మరి ఇంతగా ఆరాటపడుతున్న కృష్ణదాస్ శ్రమ ఫలిస్తుందో లేదో, కృష్ణ చైతన్య పొలిటికల్ గా ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.